చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ చికెన్ ఫ్రై ఎట్లా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇది బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా చేసేసుకోవచ్చు. ముందుగా చికెన్ని పసుపు ఉప్పు వేసుకొని మంచిగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 to 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. దాని తర్వాత అందులో కొన్ని మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, ఇలాచీ, జాపత్రి అలాంటి కొన్ని మసాలా దినుసులు వేసుకోండి. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. ఇవే వేయాలి అనేసి ఏం లేదు. ఎక్కువ ఏం వేసుకోకండి, ఎందుకంటే గరం మసాలా వేస్తాం కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఒక బిర్యానీ ఆకు, స్టార్ యానీస్, 2 లవంగాలు, ఒక చెక్క, ఒక ఇలైచీ అయితే వేశాను. దాని తర్వాత కొంచెం షాజీరా తీసుకొని అవి వేసుకోండి. వీటిని కొంచెం మంచిగా టాస్ చేసుకోండి, కొంచెం వేగేంత వరకు. ఒక 1 ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకోండి. చాప్ చేసుకున్నవి అందులో వేసేసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట మనకి కర్రీలోకి. దాని తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఇది ఫ్రెష్గా పట్టుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. లేదా వేరేది ఉంది అని అంటే అది కూడా వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అది కూడా వేసుకొని కొంచెం మంచిగా దాన్ని కూడా వేయించండి పచ్చివాసన పోయేంత వరకు. ఈ రెసిపీకి చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా అట్లానే వేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. తర్వాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదంతా ఇందులోకి వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా, ఎందుకనంటే చికెన్లో ఉన్న వాటర్ సరిపోతాయి. మనం ఇది ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి ఇంకా వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోండి. మంచిగా అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి అది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా మోర్ వెరైటీస్ ఆఫ్ చికెన్ కర్రీ కానీ ఫ్రై కానీ మీకు రెసిపీస్ కావాలి అని అంటే నాకు కింద కామెంట్లో మెన్షన్ చేసేయండి, అవి కూడా చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. ఇట్లా వాటర్ అన్నీ మంచిగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఒక 3/4 వాటర్ అనేది బయటకు వచ్చేసి ఇంకిపోయిన తర్వాత మీరు అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోండి. కారం ఎక్కువ కావాలి అని అంటే వేసుకోండి, నేనైతే నార్మల్గానే వేస్తున్నాను. దాని తర్వాత జీలకర్ర, ధనియాల పొడి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోండి. గరం మసాలా కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. అన్నీ ఇదే టైంలో వేసేసుకోవచ్చు, కొంచెం మంచిగా కలుస్తాయి. చికెన్కి కూడా పట్టుకుంటుంది కొంచెము, మనం ఏం మ్యారినేషన్ అనేది చేయలేదు కాబట్టి. మంచిగా మిక్స్ చేసేసుకోండి అవన్నీ వేసేసిన తర్వాత. ఆ వాటర్ అన్నీ పోయి మనకి దగ్గరికి అయిపోతుంది చికెన్ ఫ్రై అనేది. మీకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అని అంటే ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు, లేదా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఒక హాఫ్ లెమన్ పిండుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.